మహాలక్ష్మి, చలపతి, అర్చన, గిరి అందరూ కూడా ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో రామ్ ఆఫీస్ నుంచి బయట నుంచి వచ్చేస్తూ ఉంటాడు. ఇంటికి వచ్చి చాలా డల్గా కూర్చొని ఉంటూ ఉంటాడు. ఏంటి రామ్, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏం లేదు, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పడంతో, ఏముంది, సీత ఏదో ఇసుకిచ్చి ఉంటుంది, రామ్ని ఇబ్బంది పెట్టుంటుంది, అందుకనే అలా ఉన్నాడు అని అర్చన అంటుంది. సీత కారణం కాదు, వస్తమాను సీతని ఏమీ అనొద్దు. నా ఈ డల్నెస్కి కారణం మిథున. మిథున బిజినెస్ ప్రపోజల్ పెట్టింది. రేపు అదేదో సైట్ చూడడానికి బిజినెస్ ట్రిప్ కోసం వెళ్ళాలట. తనతో పాటు నన్ను కూడా రమ్మని చెప్పింది. ముఖర్జీ గారు కూడా చెప్పారు. ఇప్పుడు నేను వెళ్ళాలి అని అనడంతో, వెళ్ళు, బిజినెస్ డీలే కదా, దాంట్లో తప్పేముంది అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇదేమి బిజినెస్ ప్రపోజల్ లాగా లేదు, మిథున కావాలనే ఇలాగా చేస్తోంది, నన్ను సొంతం చేసుకోవడానికి. నేను పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పినా కూడా మళ్ళీ ఇలాంటి ప్రపోజల్స్ చేస్తూనే ఉంది. నేను మిథునని పెళ్లి చేసుకోలేదన్న ఇదితోనే ఇలా అంటుంది. సీతని నాకు శాశ్వతంగా దూరం చేయాలని చూస్తున్నారు. నాకు అస్సలు ఇష్టం లేదు మిథునతో వెళ్ళటం అని చెప్పడంతో, అదేంటి రామ్ అలా అంటున్నావు, సీత ఆల్రెడీ తప్పు చేసింది, నా మీద హత్య ప్రయత్నం చేసింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, నువ్వు మిథునతో కలిసి ఉండటానికి ఏంటి నీకు బాధ అని మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక చలపతి అంటాడు, సీత తప్పు చేసిందని మీరు అంటున్నారు, తప్పు చేసిన వాళ్ళు ఈ ఇంట్లో ఎంతమంది లేరు, చెల్లై నువ్వు లేవా అని అర్చనని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి అంటుంది, నేను కాపాడాను కాబట్టే సీత జైలుకి వెళ్లకుండా ఇక్కడ ఇంకా తిరుగుతోంది, నేను క్షమించబట్టే అని చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు చలపతి అంటాడు, అర్చనాన్ని కూడా సీత క్షమించింది కాబట్టే ఈ ఇంట్లో ఉంది, లేకపోతే కిడ్నాప్ కారణంగా ఎప్పుడో జైలుకి వెళ్ళేది. ఈ ఇంట్లో తప్పు చేసిన వాళ్ళు ఎంతమంది ఉండట్లేదు, అలాంటప్పుడు సీత ఉండటంలో తప్పేంటి అని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు రామ్ అంటాడు, అవును, సీత ఈ ఇంట్లో ఉండటమే కరెక్ట్, నేను తొందరగా సీతని ఇంటికి తీసుకువచ్చాలి తిరిగి, లేకపోతే ఈ మిథున నా ప్రాణాలు తీసేస్తోంది, నేను వెంటనే సీతని తిరిగి తీసుకువచ్చేస్తాను, అదేదో నీ మీద హత్యాయత్నం చెయ్యలేదు అని నిరూపించుకుంటానంది, ఇక్కడ ఉండే చేసుకోమని చెబుతాను, నేను తొందరగా వీలైనంత తొందరగా సీతని నేను తిరిగి ఇంటికి తీసుకువచ్చేస్తాను అంటూ వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడు అర్చన, మహాలక్ష్మి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి మహా, రామ్ అలా అంటున్నాడు, మన ఇద్దరమేమో సీతారాములని విడదీయాలనుకుంటుంటే ఇప్పుడేమో సీతని తిరిగి ఇంటికి తీసుకొస్తానంటున్నాడు, మిథునని వద్దంటున్నాడు, ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఆ గౌతమ్ ఏమో మిథునని పెళ్లి చేసుకోమంటే కాదు అని మోసం చేసి ఆ రేఖను పెళ్లి చేసుకుంటున్నాడు, కోట్ల ఆస్తి పోయింది, ఇప్పుడు నీ సవితి కొడుకు రామ్ కూడా మిథునని పెళ్లి చేసుకోమంటే కాదు, నా మనసులో సీతే ఉంది అంటున్నాడు. వీళ్ళిద్దరూ కూడా మిథునని వద్దనుకుంటున్నారు, 1000 కోట్ల ఆశని కాదంటున్నారు, నీకు వేరే ఏదైనా ప్లాన్ ఉందా అని అడుగుతూ ఉంటుంది. అవును, నాకు వేరే ప్లానే ఉంది అని అనటంతో, నీకు కొంపతీసి ఇంకో కొడుకు ఉన్నాడా ఏంటి అని అర్చన ప్రశ్నిస్తూ ఉంటుంది. లేదు, నాకు ఇంకా 3వ కొడుకు లేడు, వీళ్ళిద్దరే, రామ్ ఇటు గౌతమ్, వీళ్ళిద్దరూ తప్ప నాకు వేరే ఎవరూ లేరు, మనం మిథున సైడ్ నుంచి ప్లాన్ చేసుకొద్దాం అంటూ మిథునని కలవటానికి అర్చన, మహాలక్ష్మి ఒక చోటుకి వెళ్తారు. మిథున వెయిట్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్స్ మిథున, రమ్మనగానే వచ్చినందుకు అని అనటంతో, నువ్వు ఏదో బిజినెస్ ట్రిప్కి వెళ్తున్నావంట కదా రామ్తో కలిసి అని అనటంతో, అవును, అక్కడ సైట్ చూడటం కోసం వెళ్తున్నాము అని చెబుతూ ఉంటుంది మిథున. అక్కడే స్టే చేస్తారంట కదా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. రామ్ని నువ్వు సొంతం చేసుకోవడానికి నేను ఒక ఐడియా చెప్పనా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. రామ్ మనసులో సీతే ఉంది, ఇక చేసేదేముంది అని అడుగుతూ ఉంటుంది మిథున. నువ్వు ఒకటి చెయ్యి, ఎందుకంటే మీరిద్దరూ రేపు నైట్ స్టే చేస్తారు కదా రిసార్ట్స్లో, అక్కడ నువ్వు రామ్ని సొంతం చేసుకోవటానికి పాలు తాగే అలవాటు ఉంది రాత్రిపూట, అందులో మత్తు మందు కలుపు ఇవ్వు, అప్పుడు ఏదో జరిగిందని ప్లాన్ చెయ్యి, తెల్లారి గొడవ చెయ్యి, నేను మిగతా కథ నడిపిస్తాను, మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తాను అని అది చెప్తూ ఉంటుంది. ఫస్ట్ సీత అలా కోపంగా చూస్తూ ఉంటుంది, తర్వాత సరే అని ఒప్పుకుంటుంది. నువ్వు ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదు అని అర్చన అడుగుతూ ఉంటుంది. మీరు ఇంత రిస్క్ చేస్తున్నారు కదా నా కోసం, అందుకనే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మీరు ఈ ప్లాన్ చేస్తున్నందుకు నా కోసం అని చెబుతూ ఉంటుంది మిథున. ఇకప్పుడు
అర్చన అంటుంది, దీంతేముంది, ఈ ప్లాన్ జూజూబీ, మా మహా బోల్డ్ ప్లాన్లే వేసిందంటూ మొత్తం మహాలక్ష్మి చేసిన ప్లాన్లన్నీ కూడా చెప్తుంది. మధుమిత గురించి చేసిన ప్లాన్, ఇటు సీతని బయటికి ఎలా గింటేసింది అన్నీ చెప్పేస్తూ ఉంటుంది. ఇక గౌతమ్ విషయం కూడా చెప్తూ ఉండగా మహాలక్ష్మి ఆపేస్తూ ఉంటుంది. ఇంకా చెప్పింది చాలు ఆపు అని అనటంతో ఆగిపోతుంది. ఇక అప్పుడు మిథున సరే థ్యాంక్ యూ అని అనటంతో ఇక మహాలక్ష్మి ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇవంతా కూడా రేఖ వింటుంది. గౌతమ్కి వెళ్ళి ఇలాగా మీ మామ్ నీ మీద ప్రేమ అస్సలు లేదు, రామ్ మీద మాత్రమే ప్రేమ ఉంది, ఇలా వాళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేస్తున్నారు, ఇప్పుడు మిథున ఇంటి కోడలైతే నువ్వు నేను పని మనుషులం అయిపోతాము, ఆలోచించుకో అని చెప్పడంతో మరి ఇప్పుడు ఏం చేద్దాం అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు. మనం రామ్ని లేపేద్దాము, రేపు వాళ్ళు రిసార్ట్స్కి వెళ్తున్నారు కదా, మనిద్దరం కూడా ఎవరికి తెలియకుండా అక్కడికి వెళ్ళి రామ్ని చంపేద్దాం, అక్కడ చచ్చిపోయాడనుకో రామ్ మన మీద అసలు డౌటే రాదు, కాబట్టి అలా చేద్దాం అని చెబుతూ ఉంటుంది ఐడియా. ఇంకా గౌతమ్ సరే అయితే మన లగేజ్ కూడా ప్యాక్ చేయి, మనం కూడా అక్కడికి వెళ్ళి జాతర చేసేద్దాం, ఈ ఆస్తి అంతా ఇక నాది అయ్యేలాగా చేసుకుందాం అని గౌతమ్ కూడా ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు. అక్కడ సీత ఇదంతా రేవతికి చెబుతూ ఉంటుంది.